సింగరేణి కార్మికులపై అధికారుల దురుసు ప్రవర్తన ఇన్ఫార్మర్ వ్యవస్థను మానుకోకపోతే కార్మికుల నుండి తిరుగుబాటు తప్పదని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మండి ఎల్లగౌడ్ హెచ్చరించారు. ఆర్జీ1 CSP1 లో ఇటీవల ఒక కార్మికునిపై జరిగిన అధికారుల హరాస్మెంట్ పై స్పందించిన ఏఐటీయూసీ నాయకత్వం గురువారం CSP పై గెట్ మీటింగ్ ఏర్పాటు చేసి అధికారుల తీరుపై కొంతమంది కార్మికుల అధికారులకు తొత్తులుగా వ్యవహరిస్తూ ఇన్ఫార్మర్ పనిచేయడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంతో కలిసి ఎల్లగౌడ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ అభివృద్ధి కోసం అధికారులు కార్మికులు కలిసికట్టుగా పనిచేసుకోవాలని సూచించారు. CSP1 అధికారులు కార్మికులను ఇబ్బందులు పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఫోటోలు తీయడం, ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని కార్మికులను హరాస్మెంట్ చేయడం చేస్తే కార్మిక వర్గం తిరగబడక తప్పదని అధికారులు అక్కడి వరకు తెచ్చుకోవద్దని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చారు. సంస్థ అభివృద్ధి కోసం తమ పని తాము చేసుకుంటూ తమను ఇబ్బందులు పెట్టే వారిపై పోరాడదామని అన్నారు. ఏఐటీయూసీ పుట్టుకే పోరాటాల చరిత్ర కలిగినదని, కార్మికునికి ఏ కష్టం వచ్చినా ఎర్ర జెండా ఏఐటీయూసీ అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. సింగరేణిలో జరుగుతున్నటువంటి సమస్యలపైన కార్మికులకు వివరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దాని సందర్భంలోనే కార్మికులు మాకు వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల మీద చెప్పడం జరిగింది. కార్మికులకు కూడా మేము చెప్పినాం పని చేయాలి, కొట్లాడాలి అని చెప్పి. కానీ మేము పని చేస్తున్నా కానీ ఒక రకంగా వన్ సైడ్గా ఇక్కడ నడుస్తుంది. ఆ వ్యవస్థ ఇన్ఫార్మర్ వ్యవస్థ నడుస్తుంది. ఆ ఇన్ఫార్మర్ వ్యవస్థకు మనం గండి కొట్టకపోతే కష్టమవుతుందన్న ఉద్దేశంతో మేము కూడా స్పందించడం జరిగింది. హెచ్ఓడి గారు లేరు కాబట్టి ఈ సింగరేణి సంస్థలో మాకు తెలుసు, సమస్యలు తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది RG1 అని కూడా తెలుసు. ఎప్పుడు స్పందించాలో అప్పుడు స్పందిస్తాం. కానీ సింగరేణి కార్మికులకు సంక్షేమం కానీ, కార్మికులకు సేఫ్టీ విషయంలో కానీ, కార్మికులకు రావాల్సిన హక్కులపైన లేకపోతే సమస్యలపైన మాట్లాడాలి తప్ప కానీ కార్మికులే, ఒక యూనియన్కి చెందిన నాయకులే ఇంకో కార్మికుల మీద ఇది ఇన్ఫార్మర్గా చేయడం విడ్డూరంగా ఉన్నది. ఇప్పుడే చూస్తున్నాం. నేను ఆఫీస్కి వచ్చి ఇక్కడ జరిగే పరిస్థితుల మీద మాకు వివరించడం జరిగింది. పలుసార్లు ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి గారికి చెప్పడం జరిగింది, సంబంధిత ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది, సూపర్వైజర్లకు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికైనా ఇక్కడ జరిగే హరాస్మెంట్ కార్మికుల మీద కానీ, కార్మికుల మీద జరిగే హరాస్మెంట్, అలా పని చెప్తే పని చేసుకుంటూ అన్నం తినడానికి పోయినా కానీ ఒక ఫోటో తీసి పెట్టడము, లేక ఎక్కడ యూరిన్కి పోయినా కానీ సార్ అయినా అక్కడ ఉన్నాడని చెప్పడం. కొంతమంది వీళ్ళకు సమాచారం అందరూ పెద్ద ఇదేదో చిటిక లెవెనికి 2000 మంది ఉన్నారు. పెద్ద పెద్ద మైళ్ళల్లో 1000 మంది కార్మికులు పనిచేసే కాడ ఇన్ఫార్మర్లు లేరు. కానీ ఇక్కడ 100 మంది పనిచేసే కాడ ఇన్ఫార్మర్స్ పెట్టుకొని కొంతమంది వాళ్ళ పెట్టుకొని కార్మికులు ఇబ్బంది పెడుతున్నటువంటి విషయంలో ఈరోజు మేము గేట్ మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని యూనియన్ నాయకులకు కూడా చెప్పడం జరిగింది. మన యూనియన్ నాయకుడు అంటే కలిసికట్టుగా కార్మికుని యొక్క శ్రేయస్సును కోరాలి, కంపెనీ యొక్క మనుగడ కోరుకోవాలి. కార్మికుడు, కంపెనీ, అధికారి అందరూ కలిసి ఉంటేనే ఇలా ప్రొడక్టివిటీ, సేఫ్టీ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇలాంటి తప్పిదాలు ఇంకెప్పుడైనా జరిగినట్టయితే వాడు ఎంత పెద్ద వ్యక్తి కానీ, ఆయనకి ఎంత పెద్ద శక్తులు కానీ, ఏ సంఘం లీడర్ అయినా, మా సంఘం లీడర్ అయినా మేము కార్మికుల పక్షాన యాక్షన్ తీసుకుని ఉంటుంది. రికగ్నిషన్ యూనియన్గా ఇలా CSP గతంలో ఉన్న విధంగా మంచి CSP మంచి పేరు వచ్చినటువంటి ఇక్కడ సిల్వర్ కాయిన్లు తీసుకున్నాం. రేపు గోల్డ్ కాయిన్ కూడా ఇక్కడ కార్మికులకు ఇప్పించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ సింగరేణి కంపెనీ ఇంకా 10 కాలాల పాటు ముందుకెళ్ళాలి. కార్మికులు సంక్షేమంగా ఉండాలి. కార్మికులకు రావాల్సిన హక్కులు కూడా తీసుకురావడానికి సింగరేణి యజమాన్యంతో కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత మా పైన ఉన్నది కాబట్టి మేము చేస్తూ ఉన్నాము. అనంతరం కార్మికులతో కలిసి CSP1 అధికారి కార్యాలయంను తరలి వెళ్లారు. హెచ్ఓడి అధికారి అందుబాటులో లేకపోవడంతో తాము అధికారులతో మాట్లాడతామని, సమస్య పరిష్కారం కాకుంటే విధులను కూడా బహిష్కరిద్దామని చెప్పి కార్మికులను విధులకు హాజరు కావాల్సిందిగా కోరారు. సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నాయకత్వం కార్మికుల వెంట ఉంటుందని తెలిపారు. ఈ గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ సోహెల్, బ్రాంచ్ కమిటీ నాయకులు మాదన మహేష్, ఎస్ వెంకటరెడ్డి, ఎంఏ గౌస్, పిట్ సెక్రటరీ మల్లేశం, బుడిమే సమ్మయ్య, బాబు మియా, రాజేశ్వరరావు, బాబులాల్ తదితరులు పాల్గొన్నారు.